ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ప్రభువైన క్రీస్తులో ఆదాము రక్తం ఉంది అని ప్రకటించడం చూస్తూ ఉన్నాం. ఆదాము రక్తము ప్రభువైన క్రీస్తులో ఉండడం ఏంటండి? అసలు ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా? జగద్రక్షకుడైనటువంటి దేవుడు, ఆది అంతం లేనివాడైనటువంటి దేవుడు, విశ్వమానవులను రక్త ప్రోక్షణ ద్వారా, ఆయన రక్తము చిందించటము ద్వారా విమోచన ప్రకటించడానికి వచ్చిన దేవునిలో ఆ రక్తము ఆదాము రక్తము అనడం ఎంత హాస్యాస్పదంగా ఉందో ఒకసారి చూడండి. ఆ రక్తము ద్వారానే విశ్వకోటికి విమోచన. ఆ రక్తం ఆదాముదంటారు. అంటే మానవుని రక్తము ద్వారా విమోచన వస్తుందా? ఇంత చిన్న లాజిక్ కూడా అర్థం కాకుండా గొప్ప గొప్ప సేవకులు ఈ రోజుల్లో అసత్యం వైపు జనులను నడిపిస్తున్నారు అంటే, అసత్యము ద్వారా ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారంటే, ఇది చాలా చాలా తప్పిదమని నేను తెలియచేస్తూ ఉన్నాను. భగవంతునిలో ఉంది తన స్వరక్తము. అపోస్తుల కార్యంలో చెప్తాడు, హెబ్రీయులకు రాసిన పత్రికలో కూడా దేవుడు తెలియపరుస్తున్నాడు, స్వరక్తం ఇచ్చి కాపాడుకున్న సంఘము అని. బైబిల్ చదవండి బోధకులారా, బైబిల్ చదవండి, బైబిల్ ప్రకటించండి. దుర్బోధల మధ్య ప్రజలను భయభ్రాంతులుగా చేసి సంఘములను పాడు చేయొద్దని హెచ్చరిస్తున్నా నేను. ఆదాం రక్తము, మానవుని రక్తము దేవునిలో ఉండడం ఏంటండి? దేవుడు తాను స్వయంగా ఎలా అయితే పిండాకృతిలోనికి వచ్చాడు పరిశుద్ధాత్మ ద్వారా, తన స్వయ రక్తము చేత శరీరంలోని అవయవం ఏర్పరచుకున్నాడు. ఇది సత్యం. దుర్బోధల చేత ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తే, దుర్బోధల చేత సంఘాన్ని నాశనం వైపు నడుపుతున్నటువంటి సేవకులారా, దేవుడు శిక్షకు పాత్రులవుతారు. అగ్నిగుండంలో, పాతాళంలో నరకయాతన అనుభవించే స్థితిలోనికి పోతారు. కాబట్టి బైబిల్ చదవండి ఫస్ట్. దేవుడేంటి, దేవుని కార్యములేంటి, దేవుని శక్తి ఏంటని గ్రహించి దాన్ని బట్టి ముందుకెళ్ళండి. లేకపోతే మిమ్మల్ని కాపాడరాని ఎవరి తరము కూడా కాదు. మీరు చెప్పిన బోధ విని అందులో నడిచే ప్రతి వారును కూడా ఖచ్చితంగా పోవాల్సిందే. జాగ్రత్త.